హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా స్ట్రైట్ లైన్కి సంబంధించి ఇంకా మిగతా ఫార్ములా అయితే చూసేద్దాం. చూడండి, ఇక్కడ మనకు స్లోప్ పాయింట్ ఫార్మ్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, స్లోప్ పాయింట్ ఫార్మ్ అనమాట. ఎలా చెప్తామనేది చూడండి. ఇక్కడ మనకు ద లైన్ ఈక్వేషన్ పాసింగ్ త్రూ x1, y1 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ అనమాట. అంటే ఏం లేదు, చూడండి, ఇక్కడ మనకు x యాక్సిస్ ఉంది, ఇది మనకు y యాక్సిస్ ఉంది. సో ఇక్కడ ఒక లైన్ ఉంది అనుకుందాం. సో లైన్ ఉంది అనుకుంటే మనకు లైన్ పైన ఒక పాయింట్ తెలుసు అనమాట. మనకు దీన్ని P అనుకుందాం, x1, y1 అనేది అనుకుందాం. ఓకేనా. సో లైన్ పైన ఒక పాయింట్ తెలుసు, అదేవిధంగా ఈ స్లోప్ ఎంత ఉందో తెలుసు అనమాట మనకు. ఈ స్లోప్, ఓకేనా, స్లోప్ యొక్క వాల్యూ ఎంత అనేది తెలుసు మనకి. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే స్లోప్ వాల్యూ తెలుసు. ఓకేనా, m అనేది స్లోప్ ఉంది అనుకుందాం. ఓకేనా. సో అలాగైతే మనకు m స్లోప్ ఉంది, ఈ లైన్ యొక్క స్లోప్ ఉంది అనేది, ఈ లైన్ యొక్క స్లోప్ ఉంది అనుకుందాం. సో మనకు పాయింట్, మనకు లైన్ పైన పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. అప్పుడు మనకు ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలనుకోండి, ఈక్వేషన్, ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలి అనుకుంటే ఇది అనమాట ఫార్ములా. y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా, ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది ఇదిను. మరి అదేవిధంగా అది తెలుసు కదా మీకు, జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఏంటి మనకు, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అది మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ లైన్. సో ఇది వచ్చేసి మనకు ఒక లైన్ పైన ఒక పాయింట్, అదేవిధంగా స్లోపు. ఒక లైన్ పైన ఉండే ఒక పాయింట్, అదేవిధంగా స్లోప్ తెలుసు అంటే మనకి ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోవచ్చు అనమాట. ఏంటంటే y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. సో m ఎంతో, స్లోప్ ఎంతో తెలుసు మనకు. ఓకేనా. సో ఇక్కడ మనకు x1 వచ్చేసి పాయింట్లో ఉండేది, ఇంకా y1 వచ్చేసి కూడా ఇక్కడ మనకు పాయింట్లో ఉండేది అనమాట. అది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి అన్నది బయట పడిపోతుంది అనమాట. అందుకే మనకి ఇక్కడ స్లోప్ పాయింట్ ఫామ్ అనమాట. అంటే ఏముంటుంది, స్లోప్ ఉంటుంది, పాయింట్ ఉంటుంది అనమాట. ఒక పాయింట్, స్లోప్ ఉన్నప్పుడు మనకు ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే. సో అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ లైన్ పాసింగ్ త్రూ ఆరిజిన్ 0,0 అండ్ హ్యావింగ్ స్లోప్ m ఈజ్ అనమాట. అంటే ఏం లేదు, ఇక్కడ x యాక్సిస్, y యాక్సిస్, మనకు ఈక్వేషన్ అనేది ఇలాగుందంట. ఓకే. సో ఎలాగో ఒకటి ఇలాగనే ఉండొచ్చు. సో ఇక్కడ మనకు పాయింట్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఆరిజిన్ ఇచ్చినాడు ఇక్కడ మనకు. ఓకేనా, ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది అంటున్నాడు. అంటే ఆరిజిన్ పైన, అంటే లైన్ పైన ఆరిజిన్ ఉన్నట్టు లెక్క. అదేవిధంగా స్లోప్ ఉంటుంది అంటే మనకు m అనేది ఉందన్నమాట. ఓకేనా. సో m అనేది స్లోప్ ఉంది, అదేవిధంగా ఆరిజిన్ పాస్ అవుతున్నప్పుడు మనకు పాయింట్ లైన్ పైన, అప్పుడు మనకు లైన్ యొక్క ఈక్వేషన్, ఓకేనా. సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి అనేది చూడండి. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు mx అనమాట. y ఈజ్ ఈక్వల్ టు mx, అంతే. y ఈజ్ ఈక్వల్ టు mx. ఎందుకంటే మనకు చూడండి, ఆరిజిన్ అంటే మనకు 0,0. సో ఇది మనకు x1 y1 అనుకుందాం ఒకవేళ పాయింట్ అయితే. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ y1 ఉన్న చోట 0, x1 ఉన్న చోట 0 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది మనకు చెప్పండి, y మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ 0 అయితే అయిపోతుంది. అంటే ఇక్కడ మనకు m ఇంటూ ఇంకా x మైనస్ 0 అన్న x అనమాట. సో y మైనస్ 0 అంటే y ఈజ్ ఈక్వల్ టు mx, y ఈజ్ ఈక్వల్ టు mx వచ్చిందా, ఆ విధంగా అనమాట. ఓకేనా. సో ఈ ఒక ఫార్ములా నేర్చుకున్నా చాలు, ఇది వచ్చేస్తుంది. ఓకేనా. సో ఈ విధంగా ఆరిజిన్ పాయింట్ ఉన్నప్పుడు, స్లోప్ ఉన్నప్పుడు ఈ విధంగా అనమాట ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 2 పాయింట్ ఫామ్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 2 పాయింట్ ఫామ్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు మనకి ఇది x యాక్సిస్, y యాక్సిస్ ఉంది, ఒక లైన్ ఉంటుంది. సో లైన్ పైన ఒక 2 పాయింట్స్ ఇస్తాడనమాట. ఓకేనా. 2 పాయింట్స్ ఇచ్చేసి దాన్ని ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి అంటాడు అనమాట డైరెక్ట్. ఓకేనా. ఈక్వేషన్ ఆఫ్ లైన్ ఏంటి అంటాడు. సో ఇక్కడ చూద్దాం మనం ఏమంటే, ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ x1, y1 అండ్ x2, y2 ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకు జనరల్ ఫామ్ తీసుకుందామా, ఇది తీసుకుందాం. ఇది మనకు y ఏముంది ఇక్కడ మనకు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అనమాట. ఓకేనా. సో మనకు ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకు 2 పాయింట్ ఫామ్ ఏంటంటే మనకు ఇక్కడ 2 పాయింట్లు ఇచ్చింటాడు అనమాట వాడు. సో x1 y1, x2 y2. ఓకేనా. ఇక్కడ మనకు లైన్ పైన 2 పాయింట్స్ ఇచ్చింటాడు. మనకు తెలుసు కదా, ఇక్కడ మనకు 2 పాయింట్స్ ఉన్నప్పుడు స్లోప్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను అనమాట, అది అనమాట. ఓకేనా. సో m ఉన్న చోట ఇది పెడతాను అంతే, 2 పాయింట్స్ ఉంది కాబట్టి. మనకి వాడే స్లోప్ ఏమి ఇచ్చిండాడు ఇక్కడ,
స్లోప్ బదులుగా నేను ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి దాంతో స్లోప్ కనుక్కుంటాను. అంతే అనమాట. ఇక్కడ పెడితే ఏమవుతున్నప్పుడు మనకు y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు అలాగే వస్తుంది. ఇది m అంటే మనకు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1 అనమాట. ఇక్కడ మనకి x1 ఓకేనా y1 అంటే ఇక్కడ పెడతాము. సో y2 మైనస్ y1 మనకు తెలిసిందేదే, ఇక్కడ స్లోప్ కనుక్కుంటాం అనమాట m అనేది. అంతే అనమాట. సేమ్ ఇదే ఈక్వేషన్తోనే ఇన్ని రాసాను చూడండి. అర్థమవుతుందా? ఈ విధంగా 2 పాయింట్స్ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కావాలంటే ఈ విధంగా ఫార్ములా వేసుకొని చేయాలి. ఇది నెక్స్ట్ చూద్దాం. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి ఇంటర్సెప్ట్ ఫామ్ అనమాట. ఇంటర్సెప్ట్ ఫామ్ ఓకే, ఇది జాగ్రత్తగా వినాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ ఈజీ కాన్సెప్ట్ చూడండి. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ హ్యావింగ్ a, b యాజ్ ఇంటర్సెప్ట్స్ ఈజ్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ చూడండి, ఇది x యాక్సిస్, ఇది మనకు y యాక్సిస్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి x యాక్సిస్ పైన డిస్టెన్స్ తీసుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి a అనేది తీసుకుందాం. అప్పుడు మనకు పాయింట్ ఏ విధంగా అవుతుందంటే a, 0గా అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ తీసుకుంటాను ఇక్కడ నేను. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి ఒక పాయింట్ తీసుకుంటాను. అప్పుడు మనకు వచ్చేసి ఇక్కడ మనకు x యాక్సిస్ అనేది 0 అయిపోయింది కాబట్టి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ వచ్చేసి b అనుకుంటాను. ఓకేనా, సో 0, b పాయింట్ వచ్చేసి అంటే ఇక్కడ ఏం లేదు. ఒకవేళ నేను x యాక్సిస్ y యాక్సిస్ ఉన్నప్పుడు ఇక్కడ నేను ఒక లైన్ అనేది తీసుకుంటాను అనమాట. ఒక లైన్ అనేది తీసుకుంటాను. ఆ లైన్ కూడా ఏం చేస్తుంది అంటే x యాక్సిస్ని ఒక చోట కట్ చేస్తుంది, y యాక్సిస్ని ఒక చోట కట్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో ఇలా మనం కట్ చేస్తుంది అన్నప్పుడు అక్కడ మనకు పాయింట్ అయితే చేస్తుంది అనమాట. ఎక్స్ యాక్సిస్ పైన ఆ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఒకటి ఇంటర్సెక్ట్ అవుతూ వెళ్తుంది అనమాట. ఇంటర్సెక్ట్ ఓకేనా, సో ఇంటర్సెక్ట్ అవుతుందంటే మనకి ఏంటి, దాని నుంచి టచ్ అవుతూ పాస్ అవుతుంది అనమాట దానికి. ఓకేనా, దానిపై నుంచి వెళ్తుంది. సో ఇలా మనకు టచ్ అవుతుంది వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక పాయింట్ కట్ చేస్తుంది, ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది అనమాట మనకు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తీసుకుంటాను, ఏ అనే డిస్టెన్స్ తీసుకుంటాను. కాబట్టి నాకు పాయింట్ ఏ విధంగా తీసుకోగలంటే మనకు x, yలో తీసుకోవాలి కాబట్టి మనకు x అనేది a అవుతుంది. ఓకేనా, y అనేది ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇక మనకు y పాయింట్ అనేది 0 అయిపోతుంది. a, 0గా తీసుకుంటాను ఇక్కడ. సేమ్ అదేవిధంగా y యాక్సిస్ పైన కూడా ఒక అదే లైనే మనం కట్ చేస్తుంది కాబట్టి అక్కడ పాయింట్ వచ్చేసి మనకు x యాక్సిస్ ఇక్కడ ఏమి ఉండదు కాబట్టి x అనేది 0 తీసుకుంటాను. ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ b అనేది తీసుకుంటాను, b అనమాట. అప్పుడు మనకి ఇది ఈక్వేషన్ ఆఫ్ లైన్. ఓకేనా, సో ఈక్వేషన్ ఆఫ్ లైన్ కావాలి అంటే ఇది అనమాట ఫార్ములా. x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అది మర్చిపోండి, నేను లోకస్లో ఏం చెప్పాను, x² ప్లస్ y² ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. అది ఏంటి, నేను ఎలిప్స్కి చెప్పింటాను. ఓకేనా, ఎలిప్స్కి అయితే చెప్పింటాను, అది మర్చిపోండి. అది కాదు, ఇక్కడ ఉత్త మనకు x/a అక్కడ x² ప్లస్ y² స్క్వేర్లు అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఉత్త x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఇది మనకు ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారనమాట. ఎప్పుడైనా సరే x/a ప్లస్ y/b. ఓకేనా, సో x యాక్సిస్ ఎంత ఉంది ఇక్కడ మనకి x, yలో రాసుకుంటాం. సో x అంటే ఏంటి మనకు a అనమాట. పైన మనకు x/aగా రాసుకుంటాం. ప్లస్ అదేవిధంగా y/b అనమాట. ఓకేనా, ఇక్కడ యాక్చువల్ x, y అనుకున్నట్టయితే ఇది y. సో y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఇవన్నీ ప్లస్ చేసినట్టయితే ఈజ్ ఈక్వల్ టు 1కి అయితే ఈక్వల్. సో ఇది మనకు ఏంటంటే ఇంటర్సెప్ట్ ఫామ్ అనమాట. ఓకే, ఇంటర్సెప్ట్ ఫామ్ అని అంటారనమాట. ఓకే, దీన్ని ఇక్కడ మనకు ఏమంటారంటే x ఇంటర్సెప్ట్ అంటారు. x ఇంటర్సెప్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఉంది కాబట్టి దీన్ని మనకు y యాక్సిస్ పైన ఇక్కడ పాయింట్ చేసింది కాబట్టి y ఇంటర్సెప్ట్ అయితే అంటారనమాట. ఇంటర్సెప్ట్ అనమాట. అందుకని మనకి ఇది ఇంటర్సెప్ట్ ఫామ్ అని పిలుస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది చూద్దాం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అనేది చూద్దాం అనమాట. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటే చూడండి, ఇక్కడ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విత్ స్లోప్ m అండ్ y ఇంటర్సెప్ట్ ఈజ్ అనమాట. అంటే ఇక్కడ ఏం లేదు, ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి x యాక్సిస్, ఇది మనకు y యాక్సిస్. సో ఇక్కడ మనకు ఈ విధంగా ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే θ అనేది యాంగిల్ చేస్తుంది. సో మనకి స్లోప్ వచ్చేసి మనకని ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు స్లోప్ వచ్చేసి m అనుకుందాం. m అనే స్లోప్ ఉంది. సో అదేవిధంగా y ఇంటర్సెప్ట్ ఉంది. సో y ఇంటర్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఆరిజిన్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ చూసుకున్నట్టయితే c అనే డిస్టెన్స్ అనుకుంటాను. సో అప్పుడు మనకు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కావాలంటే, ఓకేనా, అంటే ఏంటి, మనకు స్లోప్ ఉన్నప్పుడు అదేవిధంగా y ఇంటర్సెప్ట్ ఉన్నప్పుడు, ఓకేనా, ఇది ఉన్నప్పుడు అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కావాలి అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c అనమాట. y ఈజ్ ఈక్వల్ టు
ఎంఎక్స్ అనమాట. ఎం అంటే స్లోప్, ఎక్స్ అంటే ఎక్స్ అనమాట ఫార్ములా ప్రకారంగా, ప్లస్ సి అంటే మనకు ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, అది బి ఉంటే బి. కొంతమంది వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి అని కూడా చెప్తారు, అంతా ఒకటే. ఓకేనా, ఎలాగైనా తీసుకోవచ్చు వాల్యూస్. సో ఇది అనమాట, దీన్ని మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. ఎందుకంటే స్లోప్ ఉంటుంది, ఒక ఇంటర్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట, వై ఇంటర్సెప్ట్. ఓకేనా, సో ఆ విధంగా అనమాట వై ఇంటర్సెప్ట్ సి అనేది. అదే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, అదేమో స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ నేర్చుకోవాలి మీరంతా. అదేవిధంగా ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విత్ స్లోప్ ఎమ్ అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. ఇప్పుడు మనకు అదే విధంగా ఈ విధంగా ఉంది, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఈ విధంగా లైన్ అయితే ఉంది. ఖచ్చితంగా మనకు ఇంటర్సెప్ట్ అంటేనే ఒక లైన్ అనేది 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది ఎక్స్ యాక్సిస్ని, వై యాక్సిస్ని. ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంటర్సెక్ట్ అంటే. ఓకేనా, అందుకనే మనకి ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్సెప్ట్ అంటేనే అది మీనింగ్. సో ఇప్పుడు మనకు ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉందంట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ అనేది అనుకుంటాను డిస్టెన్స్. ఓకేనా, అప్పుడు మనకు పాయింట్ A,0గా ఉంది. అప్పుడు మనకు స్లోప్ ఉందంట, ఇదంతా మనకు స్లోప్ వచ్చేసినట్టయితే ఈ వాల్యూని ఎమ్ అయితే అనుకుందాం. సో ఇప్పుడు చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విత్ స్లోప్ ఎమ్, స్లోప్ ఏమో ఎమ్ అయితే ఉందంట, అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉందంట, ఏ అనేది ఉందంట. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈక్వేషన్ కావాలి అంటే చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ విత్ స్లోప్ ఎమ్ అండ్ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఈజ్ ఎంత అవుతుందంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ అవుతుంది. వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ అంటే స్లోపు, ఎక్స్ మైనస్ ఏ అయితే అయిపోతుంది అనమాట. ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి, లేకుంటే వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ బి ఏదైనా తీసుకోండి. అదేవిధంగా వై ఈజ్ ఈక్వల్ టు ఎమ్ ఇంటూ ఎక్స్ మైనస్ ఏ, ఇది ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉన్నప్పుడు, ఇది వై ఇంటర్సెప్ట్ ఉన్నప్పుడు, ఇది స్లోప్ అయితే కామన్. ఆ విధంగా అనమాట. దీన్ని మనకు స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అని చెప్తారనమాట. ఓకే, అర్థమైన తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అనమాట. ఓకేనా, సో ఇవన్నీ మనకు రకాలన్నమాట. ఓకేనా, స్ట్రైట్ లైన్లో రకాలైన ఈక్వేషన్స్ అనమాట. అర్థమవుతుందా? ఈ విధంగా ఉండే చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఇన్ ద నార్మల్ ఫామ్ ఈజ్, ఎప్పుడైనా కానీ స్ట్రైట్ లైన్ యొక్క నార్మల్ ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఎక్స్ కాస్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనే దాంట్లో ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్ కాజ్ ఆల్ఫా ప్లస్ వై సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు పి అనమాట. ఇక్కడ పి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు లైన్. ఓకే, సో ఆల్ఫా అంటే మనకు యాంగిల్ మేడ్ బై నార్మల్ రే విత్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక్కడ వినండి ఏంటనేది. సో ఇక్కడ మనకు ఇది ఒక ఎక్స్ యాక్సిస్, సో ఇది మనకు వై యాక్సిస్ తీసుకున్నాం. సో అలాగైతే ఇక్కడ ఒక లైన్ అనేది ఈ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడ పాయింట్ అనేది నాకు కట్ అయ్యింది. సో అలాగైతే ఇక్కడ మీరు ఏ లైన్ అయినా తీసుకోవచ్చు అలాగా. ఓకేనా, సో ఏదైనా లైన్ తీసుకోండి మీరు. సో అలాగైతే చూసినట్లయితే ఆరిజిన్ నుంచి ఆ లైన్కి ఒక లైన్ అయితే డ్రా చేస్తాను. ఓకే, సో ఆరిజిన్ నుంచి కరెక్ట్గా నాకు ఆ లైన్కి ఇలా డ్రా చేస్తాను. అప్పుడు నాకు పర్పెండిక్యులర్ అవుతుంది అనమాట, పర్పెండిక్యులర్. ఓకే, సో ఇక్కడ మనకు 90 degrees అయితే అవుతుంది అనమాట. అంటే ఏంటి, మనకు ఇవన్నీ పర్పెండిక్యులర్ లైన్ అయితే అయిపోతుంది. ఓకే, ఇవి రెండు మనకు పర్పెండిక్యులర్గా ఉన్నట్టు. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఏదైతే గీసుకుంటామో ఆరిజిన్ నుంచి ఆ ఈక్వేషన్కి, ఇది మనకు నార్మల్ రే అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో నార్మల్ రే అయితే అయిపోతుంది. అప్పుడు మనకు 90 degrees చేస్తుంది. ఇక్కడ నుంచి ఆరిజిన్ నుంచి ఈ లైన్ వరకు డిస్టెన్స్. ఓకేనా, సో ఇది ఒక లైన్ ఈక్వేషన్ ఉంది. ఆ లైన్కి మనకు చూసుకున్నట్టయితే ఇలా మనకు డ్రా చేసాము. ఇక్కడ ఒకటి టచ్ అవుతుంది, ఇక్కడ కట్ అయ్యి పోతుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయిపోతుంది. ఇంటర్సెక్ట్ అంటే టచ్ అయిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనకు ఈ పాయింట్, ఓకే, సో ఈ పాయింట్ ఉంది కదా. సో ఈ పాయింట్ ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏదైతే ఉందో, అంటే ఒక ఆరిజిన్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ అనమాట. దీన్ని మనకు పి అంటాం. ఓకే, సో దీన్ని మనకు పి అని అంటాం. ఇదే మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని చెప్తారన్నమాట ఎప్పుడైనా సరే. సో ఎప్పుడైనా సరే ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక లైన్ ఈ విధంగా ఉందంటే ఈ పాయింట్ నుంచి ఈ డిస్టెన్స్ అనమాట. ఈ పాయింట్ నుంచి ఇదికి దీనికి లైన్కి అంటే ఈ విధంగా వస్తుంది, అంటే 90 degrees వస్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది మనకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటారనమాట. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అని అంటారనమాట, డిస్టెన్స్. ఓకేనా, సో ఈ విధంగా అనమాట, ఆపోజిట్గా ఉంటాయి. సో ఇది ఈ విధంగా. ఓకే, సో ఇది మనకు పి అనేది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద లైన్. అదేవిధంగా ఆల్ఫా అనేది మనకి ఏమైపోతుందంటే ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే నార్మల్ రే ఉంటుందో నార్మల్ రేకి ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్కి ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే యాంగిల్ అనమాట ఆల్ఫా. ఓకే, సో యాంగిల్ మేడ్ బై నార్మల్ రే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఇన్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, అంటే ఈ విధంగా అనమాట.
ఓకే. సో ఈ విధంగా తీసుకోవాల్సిన ఆల్ఫా అనేది అదే అనమాట. సో ఇక్కడ మనకు ఆల్ఫా అనేది అది మనకు అప్పుడు x ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ y ఇంటూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు pగా తీసుకుంటాం డిస్టెన్స్కి. ఓకేనా. సో ఇది మనకు నార్మల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ అంటారనమాట. ఓకే. సో నెక్స్ట్ చూద్దాం దీన్ని స్ట్రైట్ లైన్ని. ఇక్కడ మనకు స్ట్రైట్ లైన్ ఏదైతుందో అది మనకు x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు p అనమాట. ఓకే. అది నెక్స్ట్ వచ్చేసి సిమెట్రికల్ ఫామ్ ఆఫ్ ఏ లైన్. ఇప్పుడు మనకు సిమెట్రికల్ ఫామ్ ఆఫ్ ఏ లైన్ అనేది ఏంటో చూద్దాం. సో చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ x1, y1 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ తీటా ఈజ్. ఓకేనా. సో ఇంక్లినేషన్ అన్నాడు. ఇంక్లినేషన్ అంటే యాంగిల్ అనమాట. తీటా ఒకటే చెప్తున్నాడు. ఓకేనా. తీటా అనేది స్లోప్ కాదు, ట్యాన్ తీటా అంటేనే స్లోప్ అనమాట. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి మీరు. సో లేకుంటే మనకు y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1 అంటే స్లోప్ అనమాట. ఓకే. అది చూడండి, సిమెట్రికల్ ఫామ్ ఆఫ్ లైన్ అంటే ది ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ అంటే ఏంటి, మనకు ఇప్పుడు ఇది x యాక్సిస్ ఇది y యాక్సిస్ అనుకున్నట్టయితే ఒక లైన్ ఉంది, ఒక లైన్ పైన ఒక పాయింట్ అయితే ఇచ్చాడు. ఏదో ఒకటి ఎలాగో లైన్ తీసుకోండి, ఒక లైన్ ఉంది. సో లైన్ పైన పాయింట్ అయితే ఇచ్చాడు x1, y1. అలాగైతే మనకు ఎంత యాంగిల్ చేస్తుంది అనేది ఇచ్చినాడు, తీటా అనేది ఇచ్చినాడు. అలాగైతే మనకు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ కావాలంటే ఫార్ములా ఇది x మైనస్ x1 డివైడెడ్ బై కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు y మైనస్ y1 డివైడెడ్ బై సైన్ తీటా. ఓకేనా. సో తీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ అన్నాడు అనుకోండి, ఇక్కడ 45 డిగ్రీస్ పెడతాం, ఇక్కడ 45 డిగ్రీస్ పెడతాం. x1 y1 అనేది ఇక్కడ ఇచ్చింటాడు, అది పెడతాము. ఇంకా సాల్వ్ చేస్తే మనకు సిమెట్రికల్ ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఆ విధంగా పాయింట్ తీటా ఇచ్చినప్పుడు ఇది ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. అదేవిధంగా స్ట్రైట్ లైన్ ఫార్ములా. సో ఇది మనకు తెలిసిండేది. స్ట్రైట్ లైన్ ఫార్ములా మనకి ఏంటి, మనకు జనరల్గా స్ట్రైట్ లైన్ ఫార్ములా ఏంటి, మనకు జనరల్ ఆ స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఏ లైన్, స్టాండర్డ్ ఫామ్ అని కూడా పిలుస్తారు. లైన్ ఏంటి, మనకు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 తెలిసిండేది. సో ABC అనేది మనకి ఇక్కడ కాన్స్టెంట్స్ అని నేర్చుకున్నాం. అదేవిధంగా ఇది మనకు తెలిసిండేది. ఇప్పుడు ఇది చూడండి, the perpendicular distance from a point x1, y1 to the line ax plus by plus c is equal to 0 is అని ఉందన్నమాట. అంటే ఏంటి, మనకు సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఓకేనా. ఇది మనకు గ్రాఫ్ అనుకుందాం. ఓకేనా. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటున్నాను p అనేది. ఓకే. సో ఇలా ఒక పాయింట్, ఇది ఇలా ఒక లైన్ తీసుకుంటున్నాను. సో ఈ లైన్ వచ్చేసి నాకు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ఏదో ఒకటి తీసుకుందాం. అంటే 7x ప్లస్ 6y ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. సో ఇది మనకు జనరల్ ఫామ్ అనుకుందాం. సో ఈ పాయింట్ నుంచి ఈ లైన్కి ఈ విధంగా గీసినట్టయితే ఏమవుతుంది, పర్పెండిక్యులర్ అవుతుంది. 90 డిగ్రీస్ అనేది వస్తుంది. ఈ పాయింట్ నుంచి ఇలా లైన్ గీసినట్టయితే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ కావాలి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఇంతకుముందు చూసాం కదా, ఆరిజిన్ టు పాయింట్ ఈ విధంగా. ఓకే. ఇక్కడ పర్పెండిక్యులర్ వస్తుంది. సో డిస్టెన్స్ కావాలి అంటే ఓకే. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఒక పాయింట్ నుంచి ఒక లైన్కి డిస్టెన్స్ కావాలి అంటే ఈ డిస్టెన్స్ ఉంది చూడండి, ఈ డిస్టెన్స్కి ఫార్ములా యూజ్ చేసేది ఇది అనమాట. ఏంటంటే mod of ax1 ప్లస్ by1 ప్లస్ c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అనమాట. అంటే ఏం లేదు, ఏ అనేది ఇక్కడ ఉంటుంది, మనకు ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇచ్చింటాడు కదా అందులో ఉంటుంది అనమాట. ఏ అక్కడే ఉంటుంది, బీను అక్కడే ఉంటుంది, సీను అక్కడే ఉంటుంది. ఇక్కడ x1 y1 అంటే ఇవి. ఓకే. సో ఇవి రెండు x1 y1 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే ఇది అనమాట, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. వేసుకుని చేసినట్టయితే క్యాలిక్యులేషన్ చేస్తే ఇక్కడికి ఆ పాయింట్ నుంచి ఆ లైన్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది తెలిసిపోద్ది అనమాట. ఓకే. ఇక్కడ మనకు ఎప్పుడైనా కానీ మోడ్ తీసుకోవాలి, ఎప్పుడైనా కానీ డిస్టెన్స్ నెగిటివ్లో ఉంటుందా ఉండదన్నమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఓకే. సో ఈ విధంగా దీన్ని మనం ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ పాయింట్ టు ద లైన్ అని పిలుస్తాం అనమాట. పాయింట్ నుంచి లైన్కి డిస్టెన్స్ కావాలి అంటే. ఓకేనా. సో ఇప్పుడు అదేవిధంగా ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ అనమాట. ఓకే. సో అదేవిధంగా ఇక్కడ మనకు x యాక్సిస్ y యాక్సిస్ ఉంది అనుకుందాం. సో ఇక్కడ ఒక లైన్ ఈ విధంగా పాస్ అవుతుంది అనుకుందాం. సో ఇది మనకు ఆరిజిన్. ఓకే. సో ఆరిజిన్ నుంచి కరెక్ట్ మనకు ఒక లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు మనకు ఇక్కడ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ కావాలి అంటే ఫార్ములా ఏమవుతుంది అంటే మనకి ఏమవుతుంది, x1, y1 ఏమైపోతుంది 0, 0 అయిపోతుంది. ఇంతకుముందు అయితే పాయింట్ ఉంది కాబట్టి x1, y1 అనుకున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఆరిజిన్ నుంచి ఈక్వేషన్కి కదా చూడండి, ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద లైన్ అనమాట. ఇది లైన్ అనుకుందాం, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ 0. సో మనకు ఆరిజిన్ నుంచి లైన్కి ఎప్పుడైనా కానీ డిస్టెన్స్ కావాలి అంటే ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కావాలి అంటే ఏంటంటే ఏమైపోతుంది, ఇక్కడ 0 పెడతామా, x1 0 అయిపోతుంది, y1 0 అయిపోతుంది. ఇంకా 0 అంటే ఏంటికి 0. అప్పుడు ఏమవుతుంది, mod c వస్తుంది. ఇక
mod c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అయితే వచ్చేస్తుంది అంతే. అంటే దీని మాదిరి అని అర్థం. ఓకే, అది అనమాట. సో mod c డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఒక పాయింట్ నుంచి ఏదో ఒక పాయింట్ నుంచి డిస్టెన్స్కి లైన్కి ఓకేనా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటాం అది. ఇక్కడ వచ్చేసి ఆర్జీ నుంచి లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఓకే, అర్థమైంది కదా. సో అదేవిధంగా ద డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్ ax ప్లస్ by ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ax ప్లస్ by ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది మనకు వై యాక్సిస్. ఇక్కడ మనకు 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయంట. సో ఇలాగనే తీసుకోండి, ఇలాగనే తీసుకోండి, ఇలాగనే తీసుకోండి, ఇలాగనే తీసుకోండి, ఎలాగనే తీసుకోండి. సో 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయంట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అంటే ఓకేనా. సో 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అంటే దానికి అర్థం ఏంటంటే చూడండి, మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏంటి మనకు లైన్ యొక్క ఈక్వేషన్. సో ఇది ఒక ప్యారలల్ లైన్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఇంకొక ప్యారలల్ లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది మనకు c1 అనుకుందాం. ఓకేనా. సో మనకి ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా 2 ప్యారలల్ లైన్స్ అన్నప్పుడు సో ఏఎక్స్ ప్లస్ బీవై సేమ్గా ఉంటాయి రెండింటి దాంట్లో. ఓకేనా. సో రెండింటి దాంట్లో ఇది సేమ్గా ఉంటుంది. సో ఈ కాన్స్టెంట్స్ ఏవైతే ఉన్నాయో c1 c2 అవి ఒక్కటి డిఫరెంట్ ఉంటాయి. అలా ఉన్నట్టయితే అవి మనకు ప్యారలల్ లైన్స్ అని అర్థం అనమాట. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకు టూ ప్యారలల్ లైన్స్ అంటే దానికి అర్థం ఏంటి, మనకు అందులో మనకు ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సివై సేమ్గా ఉంటుంది, ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సివై సేమ్గా ఉంటుంది, c1 c2 ఒకటి వేరే ఉంటుంది అనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా, చూడండి ఇక్కడ మనకు 2x ప్లస్ 4y ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, అదేవిధంగా 2x ప్లస్ 4y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి ఇక్కడ మనకి ఈ రెండు సేమ్గా ఉన్నాయి, ఇది ఒక్కటే 5 6 ఈ రెండు కాన్స్టెంట్స్ ఒకటి వేరే ఉంటాయి అనమాట. అలా ఉన్నట్టయితే మనకు ఏంటి, మనకు అవి ఖచ్చితంగా 2 లైన్స్ ప్యారలల్గా వెళ్తున్నాయి అని అర్థం అనమాట. అది ఎలాగైనా వెళ్ళి ఉండొచ్చు, మనకి ఇలాగైనా వెళ్ళి ఉండొచ్చు. ఓకే, సో ఇలాగైనా వెళ్ళి ఉండొచ్చు, ఎలాగైనా వెళ్ళి ఉండొచ్చు అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, అలా మనకు వెళ్ళినప్పుడు 2 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి అన్నప్పుడు వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ d. ఓకే, డిస్టెన్స్ కావాలి అంటే ఫార్ములా అనమాట. ఓకేనా. సో d ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ కావాలంటే ఏంటి, మనకు మోడ్ ఆఫ్ c1 మైనస్ c2. సో c1 అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న కాన్స్టెంట్, సెకండ్ ఈక్వేషన్లో ఉన్న కాన్స్టెంట్. సో మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇంకా ఏబీలు రెండు దాంట్లో సేమ్ ఉంటాయి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఈ విధంగా అనమాట. మోడ్ ఆఫ్ c1 మైనస్ c2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చేస్తే అప్పుడు మనకు 2 ప్యారలల్ లైన్స్ యొక్క డిస్టెన్స్ ఎంత దూరంలో ఉన్నాయి అవి రెండు అనేది తెలిసిపోద్ది అనమాట. అర్థమైందా ఇది.